చెప్పండి భయ్య, సో సినిమా ఎలా అనిపించింది గేమ్ చేంజర్? సినిమా ఒక ఐపీఎస్ అధికారిని ఎలా చూపించాలో బాగా చూపించారు సార్. ఓకే. చాలా రోజులైంది ఆ పెద్ద స్క్రీన్ మీద రామ్ చరణ్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రామ్ చరణ్కి వేరే అభిమానం నేను. ఓకే. రామ్ చరణ్ని వేరెత్తి మాట్లాడిన అందరూ మూతి మీద వేలు ఒకటే మాట అన్న, శంకర్ గారిని రామ్ చరణ్ గారిని ఎవరైనా అన్నారు ఎత్తుని ప్రతి నోరు మూసుకుంటారు, దాన్ని ప్రతి మాట వెనక్కి తీసుకుంటారు. శంకర్ సార్ ఇస్ కమ్ బ్యాక్. ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కి ఇది ఒక పండగ, 4 రోజుల ముందు వచ్చిన పండగ. జై చరణ్. ప్రస్తుతానికి అయితే ఇంటర్వల్ వరకు అంతా బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా ఓకే, పర్లేదు బాగానే పెట్టాడు. నాకు ఆ బొబ్బరి మోబీ అనే క్యారెక్టర్ అతను ఎగ్జిస్టే బాగానే వేసాడు. నాకైతే మైండ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్ అట్లా పోర్ట్రేట్ అయినట్టు ఉంది. బయట అలా అయితే పవన్ కళ్యాణ్ గారు అలా చేస్తున్నారు. ఆ పాలిటిక్స్లో కూడా సేమ్ ఇంకా ఆయన్ని ఫోటోటైప్ లాగా తీసుకుంటామని జరిగింది. అట్లా మైండ్లోకి మాకు ఆయన వచ్చాడు. బయట ఇప్పుడు ఎలా జరుగుతుందో ఆయన సొసైటీలో కూడా అంత కరప్షన్ పైకి ఏదో మంచిగా నడిచేసి చేసేవన్నీ చేస్తున్నారు. అవన్నీ కొన్ని సినిమాలు అంటే శంకర్ గారి కంబ్యాక్ అనుకోవచ్చా? శంకర్ గారి కంబ్యాక్ అంటే ఇంకా సెకండ్ హాఫ్ కూడా చూడాలి. అమ్మ ఉడికిందంటే ఒక మెరుగు బట్టి చూడాలి. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే అయింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే ఇప్పటి వరకు రామ్ చరణ్ యాక్టింగ్ కానీ సో చాలా బాగా చేశాడు. ఫైట్లు కానీ అది పోర్ట్రేట్ చేయడం కానీ స్టోరీ పరంగా కానీ ఇన్వాల్వ్ అవ్వడం కానీ అంత గెటప్స్ కూడా అంతా బాగానే ఉంది. బాగా ఎంజాయ్ చేసాం. మ్యూజిక్ కూడా నెంబర్ 1 అసలు. అంటే గ్లోబల్ స్టార్ మరో హిట్ కొడతాడంటారా? ఆబ్వియస్లీ అండి. సెకండ్ హాఫ్ చూసి దాన్ని బట్టి మనం చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా ఏంటంటే ఇంట్రడ్యూస్ చేశాడు, క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేశాడు. సెకండ్ హాఫ్ ఇంకా పీక్స్లో గెలుద్దని నేను. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సినిమా ఎలా అంటే ఉట్టి చరణ్ కోసం చూడొచ్చు అన్న. అంతేనా? అంటే ఈ యాక్చువల్ సినిమా తర్వాత చెన్నైకి ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలనుకుంటారా? ఎందువల్ల శంకర్ అన్న కాల్ మీద పడి మంచి థ్యాంక్ యూ, ఇంత సూపర్ సినిమా కానీ అంత లేదన్న. చూడొచ్చు. అంటే ఏం మిస్ అయిందంటారు? ఏదో కొత్తగా ట్రై చేశారు కానీ అంతగా నాకైతే వర్కౌట్ అవ్వాలి. కానీ చరణ్ అన్న కోసం అంటే చాలా మంది బాగుంది అంటున్నారు కదా. అంటే బాగానే ఉంది. లైక్ ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ పెట్టుకోకుండా వచ్చా. ఓకే. కానీ ఎక్స్పెక్టేషన్ దాటింది. అంటే అంత సూపర్ అని అయితే చెప్పలేదు. అంటే శంకర్ రేంజ్కి లేదంటారా సినిమా? అంటే శంకర్ రేంజ్ చూశారు కదా ఇండియన్ ఓకే. చరణ్ కోసం చూడొచ్చు. సో ఓవరాల్గా ఇప్పటివరకు సినిమా ఎలా అనిపించింది? ఓవరాల్గా రైట్, థ్యాంక్ యూ. బాబులకే బాబు. రైట్ బై, థ్యాంక్ యూ.